ఫ్రెండ్స్ ఇదే నథింగ్ ఫోన్ 2A ప్లస్ మొబైల్ మరి మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్ తోటి దీన్ని వీళ్ళు మార్కెట్లో తీసుకొని వస్తున్నారు. ఈ ప్రాసెసర్ తోటి వచ్చే మొదటి మొబైల్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి నథింగ్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ని కూడా యూజ్ చేశారు 2Aలో. సో ఆ మొబైల్ అనేది ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగుండే. మరి ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇదే నథింగ్ 2A ప్లస్ బాక్స్. యాక్చువల్లీ మనం కొనుక్కున్నప్పుడు ఇటువంటి బ్లాక్ బాక్స్ రాదు, ఇది వస్తుంది. సో మరి దాని సైడ్ గురించి మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ మనకు 2A డిజైన్ ఎలాగైతే ఉందో అలానే పెట్టారు వీళ్ళు. మరి ఈ బాక్స్ని ఓపెన్ చేయడానికి ఎటువంటి సీజర్ అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ పైన నుంచి ఈ సీల్ని బ్రేక్ చేయొచ్చు. మరి బాక్స్లో నుంచి ఈ మొబైల్ని ఇట్లా బయటికి దిద్దాం. దాని లోపల ఇంకొక బాక్స్ లోపల ఇక్కడ మొబైల్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ బాక్స్లో మనకు ఛార్జర్ ఉండదు, కాకపోతే ఇక్కడ మనకు ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ యూజర్ మాన్యువల్తో పాటు ట్రాన్స్పరెంట్ కనిపించే సిమ్ ఎజెక్టర్ ఉంది. దీని చుట్టూన్న ఈ కవర్ని కూడా రిమూవ్ చేసినట్టయితే ఇది నథింగ్ ఫోన్ 2A ప్లస్ మొబైల్. ఇంతకుముందు నథింగ్ ఫోన్ 2Aతో పోల్చుకున్నట్టయితే అటువంటి డిజైనే, కాకపోతే లోపల మనకు ఈ కలరింగ్ అదంతా మనకు వేరేలాగా కనిపిస్తుంది. మొబైల్ చేతిలో తీసుకుంటే కంఫర్ట్ కనిపిస్తుంది. పైన నాయిస్ క్యాన్సిలేషన్, వాల్యూమ్ రాకర్స్ ఇటువైపు ప్రొవైడ్ చేశారు. కింద వైపు సిమ్ ట్రేతో పాటు టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు. మొబైల్ పవర్ ఆన్ చేసిన వెంటనే నథింగ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మనం గమనించవచ్చు. మరి లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 2Aతో పోల్చుకున్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్. వీళ్ళు ఏంటంటే మనకు 25,000 ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈ మొబైల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ ఐఫోన్ లాగానే సిమ్ ఇన్సైడ్ ఏంది ఆన్ కాదు, సిమ్ ఇన్సైడ్ చేసేసాను. 5G++ అయితే చూపిస్తుంది దీనిలో. మొబైల్ బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేసేసారు బ్యాక్ సైడ్. అంటే మొత్తం కాకుండా ఇక్కడ ఏరియా మాత్రమే మనకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో అది మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే కాలింగ్కి ఎలా వస్తుంది, నోటిఫికేషన్కి ఎట్లా వస్తుంది, టైమర్కి ఎలా వస్తుంది, ఇవన్నీ మనము చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిఫాల్ట్ ఆండ్రాయిడ్ థీమ్ ఉంది, నథింగ్ ఉంది. సో మరి నేను నథింగ్ సెలెక్ట్ చేసుకొని ఫినిష్ బటన్ ప్రెస్ చేసేసాను. చూడండి చాలా క్లీన్గా ఉంటుంది, ఏం బ్లోట్ వెయిట్స్ ఉండవు, చాలా స్మూత్ అంటే చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది మనకు. ఇలా UI దగ్గర అయితే వీళ్ళకు 10/10 మార్క్స్ అయితే ఇచ్చేయచ్చు, ఆ విధంగా ఉంటుంది. మనకు అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటూ ఉంటాయి. ఇక్కడ మనకు 50+50+ బ్యాక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. 6.7 సంబంధించిన అమోలెడ్ డిస్ప్లే ఇది. 12GB ప్లస్ 2GB వరకు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. నేను ప్రాసెసర్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రోని అయితే యూజ్ చేశారు. నథింగ్ ఫోన్ అన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే దీనికి సంబంధించిన గ్లిఫ్ ఇంటర్ఫేస్. దీని కారణంగానే మనకి ఇది కొంచెం యూనిక్గా కనబడుతూ ఉంటుంది. దీని రింగ్ టోన్స్ కారణంగా ప్లస్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కారణంగా ఇక్కడ మనకు కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎయిర్పాడ్స్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, మన దగ్గర ఎయిర్పాడ్స్ ఉంటే దానికి సంబంధించిన బ్యాటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు సెట్టింగ్లో చూపిస్తాయని చెప్తున్నారు. లేదంటే థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన డెలివరీ, అంటే మనకు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డెలివరీ అంతా మనకు తెలియడానికి కూడా మనం దీన్ని ఎనేబుల్ చేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు జొమాటో, ఊబర్ ఇవన్నీ ఉంటాయి సార్. వీటన్నిటిని మనము అది పెట్టుకున్న వెంటనే మనకు ఈ లైట్ అనేది అది మనకు ఎంత దగ్గరకు వస్తూ ఉంటే, అంటే టైమింగ్ అనేది ఎంత తగ్గుతూ ఉంటే ఇదంతా మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. నథింగ్ ఫోన్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే మంచి డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తాయి. ఈ వీడియోని మనం ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి 4K 30fps, బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా 4K 30fpsలో రికార్డ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనం వైడ్ యాంగిల్లో కూడా వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఒకసారి కొన్ని ఫొటోస్ని శాంపుల్స్ని మీరు చూడండి. సో ఈ ఫోటో నేను ప్రజెంట్ ఇండోర్ లైటింగ్లో క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడొచ్చు. మనకు ఆర్టిఫిషియల్ లైటింగ్ అయినా సరే బాగా ఫొటోస్ని క్యాప్చర్ చేయగలిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది 4K 30fpsలో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ మీరు చూడొచ్చు. యాక్చువల్లీ బయట వాతావరణంలో ఎండ అంత లేదు, వర్షాకాలం కాబట్టి. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 30fpsలో రికార్డ్ చేస్తున్నాను. మరి దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు చూడొచ్చు. దీంతోపాటు ఇక్కడ మీరు ఆటో ఫోకస్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. మంచి బ్రైట్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్స్ అనేవి బాగా కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కంటెంట్ కన్జ్యూమింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే
మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మరి ఒకసారి గేమింగ్ చేసి చూద్దాం. ఈ మొబైల్ అనేది గేమింగ్ చేసేటప్పుడు హీట్ అవుతుందా లేదా అనేది మనకు తెలిసిపోద్ది. ఫ్రెండ్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి చూసారా, సో అందులో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ మీకు రాదు, కానీ మీరు డీసెంట్ గేమింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇది మనకు వచ్చేసి అప్పర్ మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి దానికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుంది. ఇందులో మనకు MediaTek Dimensity 7350 ప్రాసెసర్ని యూస్ చేసేస్తారు. సో దాని ఆధారం చూసుకున్నట్టయితే ఆప్టిమైజేషన్ అనేది బాగానే ఉందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎక్కడ కూడా ల్యాగ్స్ కనిపించలేదు. ఎస్పెషల్లీ మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, చూసేసరిగా నథింగ్ ఫోన్ 2A ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి నథింగ్ ఫోన్ 2A తర్వాత తీసుకొచ్చిన ప్లస్ అన్నట్టు ప్రతి మొబైల్ కంపెనీ ఏం చేస్తారంటే ఒక మొబైల్ తీసుకొచ్చిన తర్వాత దాని పక్కకు ప్లస్, ప్రో, అల్ట్రా అది అని పెట్టి మొబైల్స్ అయితే మార్కెట్లో తీసుకొస్తూ ఉంటాయి. సో వీళ్ళు కూడా అలా తీసుకొచ్చారు. MediaTek Dimensity 7350 ప్రో ప్రాసెసర్తో తీసుకొచ్చిన మొదటి మొబైల్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు MediaTek Dimensity 7200 ప్రో ప్రాసెసర్ తోటి వాళ్ళ నథింగ్ ఫోన్ 2A తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ మొబైల్ కోసం ప్రాసెసర్ని వాళ్ళే మాడిఫై చేసుకొని ఒక పేరుతోటి మార్కెట్లో తీసుకొస్తున్నారు. దానికన్నా చాలా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అయితే చాలామందికి డౌట్ ఏంటి అంటే ఈ ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ తోటి కంపేర్ చేసినప్పుడు ఎక్కడ స్టాండ్ చేస్తుంది అంటే మనకు 7 Gen 1 ఆ ప్రాసెసర్ దగ్గర అయితే మనం దీన్ని పెట్టొచ్చు అన్నట్టు ఆ పర్ఫార్మెన్స్ని అక్కడ దాంతో అయితే కంపారిజన్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చిన 2A గురించి మాట్లాడినట్టయితే 786 లేదా మనకు 780 ప్రాసెసర్ ఉండేది చూసారా, దాంతో కంపారిజన్ చేసేసుకోవచ్చు. మొత్తం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. మనకు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా కూడా లేకపోతే గేమింగ్ చేసేటప్పుడైనా ఎటువంటి ల్యాగ్స్ అయితే కనిపించట్లేదు. ఇది అప్పర్ మిడ్ రేంజ్ ఫోన్ అన్నట్టు, మరి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ కాదు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మాత్రం దీని పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే 50+50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా. ఈసారి సెల్ఫీలో కూడా మనకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తం మనకు 3 కెమెరాస్ ఉంటాయి 50 మెగాపిక్సెల్వి. మరి క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని అయితే మీరు చూసే ఉంటారు. మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేస్తుంది. డీటెయిల్స్ అనేవి బాగా క్యాప్చర్ అవుతున్నాయి. 4K వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేసుకోగలుగుతున్నాము. ప్లస్ మొబైల్లో హీటింగ్ సమస్యలు అయితే నాకు అనిపించలేదు. 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ సైజ్ గురించి చెప్పలేదు. 6.7 సంబంధించిన స్క్రీన్ సైజ్ని దీనిలో యూస్ చేయడం జరిగింది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ దీంతో పాటు ఛార్జింగ్ గురించి మాట్లాడినట్టయితే 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తే, కాకపోతే బాక్స్ లెవెల్ ఛార్జర్ ఇవ్వలేదు ప్రతిసారి లాగానే. దీంతో పాటు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నేను వాడినంతసేపు అయితే నాకు అలానే అనిపించింది. మరి దీని ప్రైజింగ్ 25,000 దగ్గరలో ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి వీళ్ళు ఏ ప్రైజింగ్లో దీన్ని తీసుకొస్తారు అనేది. ఎందుకంటే ఆ సెగ్మెంట్ మాత్రమే ఖాళీ ఉంది. అప్పట్లో మనకు నథింగ్ ఫోన్ 1 దొరికేది 25,000 ప్రైస్ సెగ్మెంట్లో. కాకపోతే ఆ ఫోన్ అనేది కొంచెం పాతగా అయిపోయింది కాబట్టి నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ కేటగిరీని టార్గెట్ చేస్తూ వీళ్ళు లాంచ్ చేస్తారని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. మీరేమనుకుంటున్నారని కింద కామెంట్లో రాయండి. ఓవరాల్గా మనకు అప్పర్ మిడ్ రేంజ్ గురించి మాట్లాడినట్లయితే ఆ ప్రైజింగ్లో దొరికే ఒక ఆల్రౌండర్ ఫోన్ లాగా నాకు అనిపించింది. పర్ఫార్మెన్స్ ఉంది, బిల్డ్ క్వాలిటీ ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ బాగుంది. బాక్స్లో ఒక ఛార్జర్ ఇస్తే బాగుండు, అది ఒక్కటి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ గురించి చెప్పడం మర్చిపోయాను. 1300 nits బ్రైట్నెస్ ఉంటుంది. ఓన్లీ నెంబర్స్ కోసమే కాకుండా డిస్ప్లే బ్రైట్నెస్ అనేది అవుట్డోర్లో కూడా మనకు బాగుంటుంది. బ్లూటూత్ 5.3 దీనిలో యూస్ చేస్తారు. NFC సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ దీనిలో ప్రొవైడ్ చేశారు. అయితే మధ్య వీళ్ళు అన్ని MediaTek ప్రాసెసర్ తోటి మొబైల్స్ తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి మొబైల్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నథింగ్ వాళ్ళ బ్యాలెన్స్డ్ ఫోన్. మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.